మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. This is Murli, working as a English teacher in Singareni Kolaris High School, Kottagudem, and I have been teaching English for 12 years, especially in this institution, and I have been teaching English since 2017. In this class, I'm going to explain SSC English exam paper presentation and a few tips for the students. Definitely, the tips will help the students to get how to get good scores and how to pass in the English exam. Okay, so first of all, if you have the good handwriting, and it is a major aspect to get score. If you have the good handwriting, and it automatically you will get good score, because endukante evaluator at the time of evaluating your papers, evaluate chese teacher దగ్గర మీ పేపర్ ఉన్నప్పుడు, and automatically when he observe your paper, and good handwriting will inject in a positive way, పాజిటివిటీని క్రియేట్ చేస్తుంది. ముందుగా అతని మైండ్లోకి ఆ పాజిటివ్ వే అనేది ఇంజెక్ట్ అవుతుంది ఇఫ్ యూ హ్యావ్ ద గుడ్ హ్యాండ్ రైటింగ్. సో అండ్ వి నో వెరీ వెల్, ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్, అండ్ ఇది అందరికీ తెలిసిందే. అండ్ ఇఫ్ యూ హ్యావ్ గుడ్ హ్యాండ్ రైటింగ్, ఇట్ విల్ రిఫ్లెక్ట్ యువర్ ప్రజెంటేషన్. మనం ఎంత చదివామన్నది కాదు, ఎలా చదివామన్నది కాదు, నువ్వు ఎలా ప్రజెంట్ చేసావన్నది మనకు అక్కడ ఇంపార్టెంట్. కాబట్టి సో హౌ గెటింగ్ గుడ్ మార్క్స్లో మనకు క్రూషియల్ రోల్ ప్లే చేసేది గుడ్ హ్యాండ్ రైటింగ్. దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. ఓకే, అండ్ ద నెక్స్ట్ సెకండ్ వన్, question numbers. It plays a very vital role to get good marks, right? How దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక యూనివర్సిటీలో ఒక టాపర్ ఉండేవాడు. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఎగ్జామ్లో అతనికి 100కి 100 స్కోర్ వచ్చేది. సో అక్కడ మనకి 20 మార్క్స్కి ఈచ్ క్వశ్చన్ 20 మార్క్స్ ఉండేవి. అప్పుడు ఆయన ప్రతి క్వశ్చన్ మంచిగా ప్రజెంటేషన్ చేశాడు, బట్ హీ గాట్ ఓన్లీ 80 మార్క్స్ ఇన్ ద ఎగ్జామినేషన్. సో ఆఫ్టర్ రిజల్ట్స్ అతనికి క్వశ్చన్ ఆన్సర్స్ అన్ని కరెక్ట్గా ప్రజెంట్ చేశాడని తెలుసు, కానీ అతనికి 80 మార్క్సే వచ్చాయి. సో వన్స్ రీవెరిఫికేషన్ తర్వాత అక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే ఆయన ఒక క్వశ్చన్కి నెంబర్ వేయడం మర్చిపోయాడు. సో బికాస్ ఆఫ్ దట్ హీ లాస్ 20 మార్క్స్. కాబట్టి క్వశ్చన్ నెంబర్స్ అనేవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ టు గెట్ గుడ్ మార్క్స్ ఇన్ ద ఎగ్జామ్స్. ఓకే, అండ్ నౌ ఐ విల్ టెల్ యూ సమ్ టిప్స్ టు good score in the English exam. So especially, and for this I will suggest two methods to the students. If you follow these two methods, and you will get good score, and also an below average students also, and he will pass definitely if he follows, and if they follows these two methods. The first of all, and I will suggest the CLAPS, the method CLAPS, and I think it is very new method to you. And CLAPS means CLAPS. So here C refers capital letters, right? అండ్ ఇవి చూడడానికి మనకి చిన్న చిన్న మిస్టేక్స్ లాగా ఉంటాయి, బట్ ఇవన్నీ మనం ఇంప్లిమెంట్ చేసామంటే పేపర్ ప్రజెంటేషన్లో డెఫినెట్గా మనం అనుకున్న స్కోర్ మంచి స్కోర్ అవడానికి ఛాన్స్ ఉంది. సో క్యాపిటల్ లెటర్స్. సో వైల్ యూఆర్ రైటింగ్ ఎగ్జామినేషన్ పేపర్లో, అండ్ ఇది బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్ వీ షుడ్ యూజ్ క్యాపిటల్ లెటర్స్. మనము సెంటెన్స్ బిగిన్ చేస్తున్నప్పుడు క్యాపిటల్ లెటర్ యూజ్ చేయాలి, అండ్ అట్ ద సేమ్ టైం ఆఫ్టర్ ఫుల్ స్టాప్ కూడా మనము క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేయాలి. అండ్ అట్ ద సేమ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ఆన్సర్, వైల్ యు ఆర్ ప్రెజెంటింగ్ ఆన్సర్ ఇన్ ద పేపర్, సో మనకు ఒక పర్సన్ నేమ్స్ వచ్చాయి అండ్ ఒక ఇన్స్టిట్యూషన్ నేమ్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ నారాయణమూర్తి అండ్ నిక్. సో ఇలాంటి పేర్లు నేమ్స్ వచ్చినప్పుడు నిక్ అంటే ఎన్ వీ షుడ్ యూజ్ క్యాపిటల్ లెటర్, అండ్ నారాయణమూర్తి ఎన్ ఆల్సో క్యాపిటల్ లెటర్. అట్ ద సేమ్ టైం ఇన్ఫోసిస్ అండ్ రాయల్సీ వస్తే మాత్రం అక్కడ ఐ అనేది క్యాపిటల్లో రాయాలి. సో క్యాపిటల్ లెటర్స్ ప్లేస్ ఎ వైటల్ రోల్ గెటింగ్ మార్క్స్. అండ్ ద నెక్స్ట్ వన్, లెంత్ ఆఫ్ ఆన్సర్, ఎల్ ఫర్ లెంత్ ఆఫ్ ఆన్సర్స్. సో లెంత్ ఆఫ్ ఆన్సర్ విషయానికి వస్తే, అండ్ క్వశ్చన్కి మనం ఎంత అంటే ఎన్ని లైన్స్ ఆన్సర్స్ చేయాలి అనేది వస్తుంది. ఎందుకంటే బికాస్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్. సో అండ్ వైల్ యు ఆర్ ప్రెజెంటింగ్ యువర్ ఆన్సర్, అండ్ వీ షుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, మనకు ఫస్ట్ మార్జిన్ మనకు నీట్గా డ్రా చేసుకొని, and here, and I told you
క్వశ్చన్ నెంబర్స్ రాస్తున్నప్పుడు ఏంటి మనకి ఇక్కడ 1 to 8. సో ఇక్కడ వేసుకున్న తర్వాత అండ్ ఇక్కడ అండ్ ఈచ్ క్వశ్చన్ నెంబర్ అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ద మార్జిన్ మనం క్వశ్చన్ నెంబర్స్ వేయాలి. అండ్ లెంత్ ఆఫ్ ఆన్సర్ ఇట్ షుడ్ బి 3 to 4 lines. Okay, it should be 3 to 4 lines. And next one, accuracy means related answer. Okay, related answer మాత్రమే మనం present చేయాలి. And what is given in the question, so exactly related. Don't use unnecessary words and unnecessary sentences in the answer. So while you are giving answer, while you are writing answer, we should use only related words. Okay, what they have asked in the question. And the next one, P for punctuation marks. So punctuation marks, you know very well, punctuation marks plays a very vital role to get good scores. Okay, and for example, full stop, comma, okay, question marks, exclamation marks, etc., where it needed. If ఎక్కడెక్కడైతే అవసరం ఉంటాయో మనం ప్రజెంట్ చేసే ఆన్సర్లో డెఫినెట్గా మనము ఇక్కడ పంక్చుయేషన్ మార్క్స్ యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ వైల్ యువర్ రైటింగ్ లెటర్ రైటింగ్లో అండ్ అవార్డింగ్ ఆఫ్ మార్క్స్ పంక్చుయేషన్ మార్క్స్కి సపరేట్గా 1.5 marks to 2 marks ఉంటాయి కంపల్సరీ. వైల్ రైటింగ్ లెటర్ రైటింగ్లో కంపల్సరీ డేట్ దగ్గర, ఓకేనా, అండ్ సాల్యుటేషన్ దగ్గర, ఓకే, సబ్స్క్రిప్షన్ దగ్గర, సూపర్స్క్రిప్షన్ దగ్గర, ఇలాంటి వేరియస్ ప్లేసెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్లో వీ షుడ్ యూజ్ కామా, ఫుల్ స్టాప్, ఎట్సెట్రా. సో అలా యూజ్ చేస్తేనే మనకి లెటర్ రైటింగ్లో 10కి 10 out of 10 marks వస్తాయి. కాబట్టి అండ్ పంక్చుయేషన్ మార్క్స్ plays a key role to get good marks. And finally, and here yes for and spellings. So spellings also very important while you are presenting answer, because then we try to get reduce it spelling mistakes without spelling mistakes lekunda mana answer undali. So when you present without spelling answer sheet lo manam present chestene manaku manchi marks raavadaniki chance undi. And the second step is and tops. Here also, okay, tops, the second method is tops. Okay, here T for translation. Okay, T for translation means for example when you read the question and read the question, then you have an idea on your mind ante about question gurinchi neeku oka idea untundi. Ventane what you do here, then you translate the answer into your mother tongue. Mana mother tongue loki answer translate cheskoni, then only you can present a very good way. అప్పుడు మాత్రమే మనం ఆన్సర్ని 1 by 1 ఒక గుడ్ వేలో కరెక్ట్ ఫార్మేషన్లో మనము అక్కడ రాయగలుగుతాం. సో ఎప్పుడు దెన్ వీ కెన్ ట్రాన్స్లేట్ అవర్ ఆన్సర్ ఇంటూ అవర్ మదర్ టంగ్. మన మదర్ టంగ్లోకి ట్రాన్స్లేట్ చేసుకొని అండ్ 1 by 1 సెంటెన్స్ బై సెంటెన్స్ అనేది మనం ప్రజెంట్ చేయాలి. ద నెక్స్ట్ వన్, ఓన్ ఆన్సర్ మీన్స్ నవేడేస్ ఇక్కడ మనకు ఇన్ ద పారాగ్రాఫ్, ఫర్ ఎగ్జాంపుల్ యువర్ అటెంప్ట్ ద క్వశ్చన్ ద రీడింగ్ కాంప్రహెన్షన్ మీన్స్ ఇన్ ఓల్డెన్ డేస్ ఇంతకుముందు మనకి ఎలా ఉండే ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ ఉంది, దెన్ ఎగ్జాక్ట్లీ we get answer from the comprehension passages, but nowadays it was completely changed. So here we have to write our own answers. మనకి డైరెక్ట్ గా మనకి ప్యాసేజ్ లో ఆన్సర్ దొరకదు కాబట్టి దెన్ we show our creativity. మనము కొన్ని ఆన్సర్స్ ని మనకి ఓన్ గా క్రియేట్ చేసి ఉండాల్సింది కాబట్టి and O for creative own answer. Okay, here P for pronouns. You know very well pronouns, ఎందుకంటే రీడింగ్ కాంప్రహెన్షన్ లో ఫర్ ఎగ్జాంపుల్ మనకు I and V ఇలాంటివి ఇచ్చినప్పుడు we don't use as it is I, V in your answer. If you present as it is I and V, it will be wrong. So అప్పుడు అది రాంగ్ అవుతుంది కాబట్టి according to the question మనకి pronouns యూజ్ చేయాలి and we have to change the subjects also. So subject change చేసి రాయాలి and pronouns కూడా కరెక్ట్గా యూజ్ చేయాలి, then only we will get good marks. And finally and yes for sentence formation. So sentence formation is another step to get good scores in our exam paper. And sentence and a well formed sentence without grammatical mistakes lekunda, without spelling mistakes lekunda sentences అనేది మనం అక్కడ present చేయాలి. And these two methods definitely claps and tops, if you follow these two methods definitely you will get good marks in your examination. And the second one and the second point is each and every student has a complete idea on the paper pattern. So paper pattern పైన complete idea ఉన్నప్పుడు మాత్రమే
మనము అన్ని క్వశ్చన్స్కి కంప్లీట్గా ఆన్సర్ చేయగలుగుతాం. అంటే విచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ద క్వశ్చన్ అండ్ విచ్ ఏరియాస్ వీ హ్యావ్ టు ఫోకస్. సో అకాడమిక్ స్టాండర్డ్స్ ఇవన్నిటి కూడా వీటన్నిటిపైన కూడా ఒక కంప్లీట్ ఐడియా అనేది పిల్లవాడికి కంపల్సరీ ఉండాలి. అండ్ వెన్ వి అబ్జర్వ్ English question paper, and it contains two types. For example, first one, part A and part B. So part A, first issue, and we see part A. So part A contains mainly 4 type of aspects, means concepts, like 4 type of concepts in the part A. In the first one, reading comprehension. Reading, okay, and part A consists and 60 marks. Okay, part A consists 60 marks and part B consists 20 marks. And here when we came to part A, and it has mainly 4 concepts. The first one, reading comprehension. Reading comprehension lo manaku 1 to 8 questions untayi, and each question carries 3 marks. Okay, and each question carries 3 marks, and we can answer for 2 passages. And the first passage comes from the A reading. Manaku each and every lesson lo manaku A reading, B reading, C reading untayi, and first passage will come from the A reading. And question number 1 to 4 మనకి 1 2 3 4 questions will come from the reading A, and the second passage comes from B reading or C reading, and question number 5 to 8. So here mainly we have to answer 8 questions, and 8 3s are 12. So manaku reading comprehension and for 12 marks ఉంటుంది. Okay, and next the second concept is study skills. Okay, second concept is study skills, and so reading comprehension, the source of academic standards vachesi textbook. It is a textbook dependent antam. Okay, textbook dependent ante and 12 marks and 12 అంటే 24, కంప్లీట్గా 24 మార్క్స్ మనకు టెక్స్ట్ బుక్ నుంచి వస్తాయి. అండ్ ద సెకండ్ కాన్సెప్ట్ స్టడీ స్కిల్స్, అండ్ ఇట్ క్యారీస్ 8 మార్క్స్. ఓకే, 8 మార్క్స్. సోర్స్ ఆఫ్ ద టెక్స్ట్ బుక్ ఈజ్ టెక్స్ట్ బుక్ ఇండిపెండెంట్. ఓకే, టెక్స్ట్ బుక్ ఇండిపెండెంట్ మీన్స్ అవుట్ ఆఫ్ ద టెక్స్ట్ బుక్. మనకి టెక్స్ట్ బుక్లో ఉన్న సిలబస్ కాదు ఇది, అవుట్ ఆఫ్ ద టెక్స్ట్ బుక్ ఇస్తాడు మనకు. అండ్ హియర్ మెయిన్లీ మనకు పై చార్ట్ ఇస్తాడు, పై చార్ట్ అండ్ బార్ గ్రాఫ్ ఇలా, అండ్ టేబుల్స్. ఓకే, అండ్ ఇక్కడ టీ చార్ట్ ఫ్లో ఇలా ఉంటుంది మనకి. ఇలా క్వశ్చన్స్, వే ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్స్, బార్ గ్రాఫ్, పై గ్రాఫ్, బార్ గ్రాఫ్, టేబుల్స్ ఎట్సెట్రా ఎట్సెట్రా దే విల్ గివ్. అండ్ హియర్ క్వశ్చన్ నెంబర్ 9 to 12 ఇక్కడ అడుగుతాడు. క్వశ్చన్ నెంబర్ 9కి ఎగ్జాక్ట్గా మనకి అక్కడ ఇచ్చిన హెడింగ్ నుంచి 100% ఉంటుంది. అక్కడ మనం ఎగ్జాక్ట్గా ఎక్కడి వరకు అయితే అవసరం ఉంటుందో అక్కడి నుంచి మనము ఆ 9th క్వశ్చన్కి ఆన్సర్ చేయొచ్చు. అండ్ రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా దే విల్ ఆస్క్ పర్సంటేజెస్ ఎట్సెట్రా ఎట్సెట్రా. సో ఇఫ్ యూ డీప్లీ అబ్జర్వ్ ద పై చార్ట్, అంటే యూ అనాలిసిస్ చేసుకోవాలి. అనాలిసిస్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 10, 11, 12కి ఆన్సర్ చేయొచ్చు. అండ్ థర్డ్ వన్ ఏంటి? థర్డ్ వన్ వచ్చేసి వొకాబులరీ అండ్ గ్రామర్. థర్డ్ వన్ వచ్చేసి వరకు వొకాబులరీ అండ్ గ్రామర్. సో ఇక్కడ మెయిన్లీ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి. అండ్ వొకాబులరీ గ్రామర్లో మనకి క్వశ్చన్ నెంబర్ 30 నుంచి వస్తుంది. అండ్ హియర్ we have a choice. The students have a choice questions. Here we have to answer only 4 questions. ఇక్కడ 4 questions మాత్రం ఆన్సర్ చేయాలి, but they will give 6 questions. And an area of concentration is we have to focus on different type of grammar elements like degrees of comparison and active passive, reported speech, question tags. Okay, and how to use to, and so that, and also conjunctions like but, at, ilanti those so many grammatical items we have to focus to answer in the vocabulary and the grammar. And the next one, creative writing. So it plays a crucial role to get good marks in English paper. And here manaku creative writing vachesi question number 14, 15 and 16. So question number 14 contains major discourse.
So mainly we have 11 types of discourses we have, and it was divided into a group A and group B. So here from group A నుంచి వచ్చే major discourses టెక్స్ట్ బుక్ డిపెండెంట్ మీన్స్ మనకు దే విల్ కమ్ ఫ్రమ్ ద టెక్స్ట్ బుక్. మనకి టెక్స్ట్ బుక్ లో ఏదైతే లెసన్స్ ఉంటాయో అండ్ దే విల్ గివ్ ఫ్రమ్ ద గ్రూప్ ఏ అండ్ బేసిక్ కంప్లీట్ ఫ్రమ్ బి గ్రూప్ బి and out of the textbook. It means the textbook dependent. So and here we have a choice, and the students have a choice. Internal choice is there for the question number 14. Question number 14 ki manaku choice ఉంటుంది, చాయిస్ బేస్డ్. అండ్ హియర్ అండ్ స్టూడెంట్స్ ఇక్కడ చాలా డీప్ గా అబ్జర్వ్ చేయాలి, ఎందుకంటే మనకి మేజర్ డిస్కోర్సెస్ లో ఇక్కడ గ్రూప్ ఏ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, 100% గ్రూప్ బి నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. కాబట్టి దోస్ హు ఆర్ బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు ఏం చేయాలి అంటే కంపల్సరీ అవుట్ ఆఫ్ ద టెక్స్ట్ బుక్ ఏమి ఇస్తాడు, మనకి లెటర్ రైటింగ్ ఇస్తాడు, బయోగ్రఫికల్ స్కెచ్ ఇస్తాడు, రిపోర్ట్ రైటింగ్ ఇస్తాడు, ఎస్సే రైటింగ్ ఇస్తాడు, స్పీచ్ స్క్రిప్ట్ ఇస్తాడు. దీస్ ఆర్ జనరల్ టాపిక్స్, ఎందుకంటే దీనిపైన ఒక ఐడియా ఉంటుంది, పిల్లలకి ఈజీగా రాయగలుగుతారు. కాబట్టి అండ్ దోస్ ఆర్ బిలో యావరేజ్ స్టూడెంట్స్ వాళ్ళు కంపల్సరీ వీటిపైన మాత్రమే బాగా ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఫ్రమ్ ఏ ఏంటంటే అక్కడ కాన్వర్జేషన్, ఇంటర్వ్యూ, ఒక డిస్క్రిప్షన్, ప్లే స్క్రిప్ట్, ఇవన్నీ కంప్లీట్గా టెక్స్ట్ పైన అండర్స్టాండింగ్ ఉంటేనే. ఎందుకంటే బాగా లెసన్స్ ఎవరికైతే బాగా ఐడియా ఉంటుంది, ఈచ్ అండ్ ఎవ్రీ లెసన్ పైన ఐడియా ఉన్న వాళ్ళు మాత్రమే they will write conversation and interview and etc. But mostly my suggestion is then you follow group B lo unna discourses follow aithe then you definitely will get out of 10/10 marks. And question number 15 and 16 and most of the students ikkada confuse avutha untaru, endukante ikkada manaku 14 number choice ఉంటుంది and question number 15 16 compulsory we have to attempt, but we don't have any internal choice for the question number 15 and 16. ఇక్కడ కంపల్సరీ ఈ 15 క్వశ్చన్ నెంబర్ అటెండ్ చేయాల్సిందే అండ్ క్వశ్చన్ నెంబర్ 16 కూడా అటెండ్ చేయాల్సిందే. అండ్ బోత్ క్వశ్చన్ నెంబర్ 15 and 16 కమ్స్ ఫ్రమ్ ద మైనర్ డిస్కోర్స్. ఓకే, మైనర్ డిస్కోర్స్ ఉంటుంది. అండ్ హియర్ దే విల్ టెస్ట్ ద నాలెడ్జ్ ఆఫ్ how to write diary entry and how to write notice and how to write a message from the question number 15. ఓకే, ఇవి టెక్స్ట్ బుక్ నుంచి ఫోకస్ చేస్తారు కాబట్టి టెక్స్ట్ బుక్ డిపెండెంట్ అంటాం. అండ్ వెన్ వి కేమ్ టు క్వశ్చన్ నెంబర్ 16 అవుట్ ఆఫ్ ద టెక్స్ట్ బుక్ ఇండిపెండెంట్. అండ్ హియర్ దే విల్ టెస్ట్ how to create a poster and how to prepare an invitation card and how to prepare a profile. So these three completely out of the textbook, and students must and should attempt the 15 and question number and 16 question number. And this is part A. When we came to part B, and part B contains question number 70 to 36. So here mainly question number 17 to 21. So mainly unseen passage is said. So unseen passage means it out of the textbook, means the textbook ఇండిపెండెంట్. సో ఇక్కడ కంప్లీట్గా ఎక్కడో మనకు 6th క్లాస్ నుంచి కానీ 7th క్లాస్ నుంచి కానీ కంప్లీట్గా ఒక అన్సీన్ ప్యాసేజ్ ఇస్తాడు. అండ్ 1 2 3 4 5 క్వశ్చన్స్ ఇస్తారు. అండ్ ఎగ్జాక్ట్లీ ద క్వశ్చన్స్ విల్ కమ్ ఫ్రమ్ ద పోయం. వాట్ ఈస్ ఇన్ ద ఆ పోయం ఏదైతే ఇచ్చాడో ఆ పోయం నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. కాబట్టి ఇది కంప్లీట్గా పోయం చదివి అండర్స్టాండ్ చేసుకొని ఇవి ఆన్సర్స్ చేయాల్సిన క్వశ్చన్స్. అండ్ హియర్ ఐ విల్ గివ్ యూ వన్ సజెషన్ అండ్ యూ what is you just one you practice on figures of speech, you know simile, metaphor, ilantivi practice cheste definitely you will get 2 marks. Okay, and the question number 22 to 26 editing, it is the most important element in the exam, English exam paper, because endukante most of the students they will lose. ఇక్కడ మనకు ఇది కూడా 5 marks ఉంటుంది, బట్ ఈ ఏరియాలోనే పిల్లలకి మార్క్స్ లాస్ అవుతుంది. ఎందుకంటే అండ్ we have to focus. నువ్వు మన ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఇఫ్ యూ ఆన్సర్ టు ద ఎడిటింగ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ గ్రామర్ ఎలిమెంట్ మనకు తెలిసి ఉండాలి. వాట్ ఆర్ ద రూల్స్ అండ్ వెర్బ్ ఫార్మ్స్ ఏంటి, అండ్ ఇక్కడ ఇంతకుముందు చెప్పిన యాక్టివైజ్ పాసివ్ టెన్సెస్, ఓకే, అండ్ ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్, ఎవ్రీథింగ్ మనకు తెలిసి ఉండాలి. అండ్ డెఫినెట్గా ఇక్కడ దోస్ వర్ అబౌవ్ యావరేజ్ స్టూడెంట్స్ వాళ్ళు కంపల్సరీ ఇక్కడ 5కి 5 మార్క్స్ గెయిన్ చేయాలి అంటే దే హ్యావ్ టు ఫోకస్ prepositions, conjunctions, articles, okay, verb forms, right? And the next question number 27 to 31. And here ఇక్కడ ఏంటంటే
close test అంటాం. So close test means selecting the correct word, and they will give 1, 2, 3 question, 4 questions ఇస్తారు, and each question they will give 5 options, and we have to select which is the correct answer for the question. And here also we have to focus on prepositions, articles and verb forms. ఈ prepositions, articles, verb forms పైన మీరు బాగా కాన్సన్ట్రేట్ చేస్తే, అండ్ క్వశ్చన్ నెంబర్ 27 నుంచి 31 కి 100% మనము కరెక్ట్ గా మనకు 5 కి 5 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఫైనల్లీ and question number 32 to 36 here, and this is the textbook dependent, and they will give a paragraph from our text manaki unna lessons lo nunchi, and one of the paragraph they will give, and here they will test synonyms and mostly antonyms and which is the correct word, and akkada word order change chestadu, and replace the correct word ani lekapothe and appropriate word rayamani, synonyms rayamani, antonyms rayamani adutadu. And if you have a complete idea on the text, lessons paina complete idea unte definitely ga manaku ikkada kuda 5 out of 5 marks gain cheyadaniki chalu chance untundi. And definitely all these aspects and all these suggestions and all these steps kanaka students compulsory implement chesi follow avute definitely they will get good scores, nearly 95 above marks score cheyadaniki chance untundi. And thank you for watching. Thank you students.